ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీ మహాసరస్వత్యే నమః. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. సదాశివసమారంభాం శంకరాచార్యమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. జై గురుదేవదత్త. పరమేశ్వర స్వరూపమైనటువంటి ఈ సృష్టికి నమస్కారాలు చేస్తూ ఈరోజు 4 మార్చి 2020వ తేదీ బుధవారం. ఈరోజు మేషరాశి నుంచి మీనరాశి వరకు గల గ్రహ ఫలితాలు ఏ విధంగా ఉంటే మీకు నేను తెలియజేస్తాను. ముందుగా మేషరాశి వారికి ఈరోజు కొంతవరకు అనుకూలంగా ఉంది. కృత్తికా నక్షత్ర జాతకులకు చాలా అద్భుతమైనటువంటి రోజు. అశ్విని నక్షత్ర జాతకులకు కూడా యోగదాయకంగానే ఉంటుంది. భరణి వాళ్ళకి సామాన్యంగా ఉంటుంది. ఈరోజు తీసుకునేటువంటి నిర్ణయాలు కొద్దిగా శాంతంగా ఆలోచించండి. తృతీయ స్థానమందు చంద్రుడు యోగదాయకంగానే ఉన్నారు. గురుదృష్టి పొంది ఉన్నారు. ధనం చేతికందుతుంది. తీసుకునేటువంటి నిర్ణయాల పట్ల శుభాశుభ మిశ్రమైనటువంటి యోగం కనబడుతోంది. ఆలోచించి ముఖ్యమైనటువంటి నిర్ణయాలు చేయండి. దూర ప్రాంతాలు ప్రయాణాలు విరమించుకోవాలని ప్రత్యేకంగా చెప్పదగ్గ సూచన. తదుపరి వృషభ రాశి వారికి ఈరోజు సామాన్యంగా ఉంది. మృగశిర నక్షత్ర జాతకులకు మాత్రం కొంత అనుకూలమైనటువంటి రోజు. కృత్తికా నక్షత్ర జాతకులకు కూడా అనుకూలమైనటువంటి రోజు. మీరు తీసుకునేటువంటి నిర్ణయాలు కొంత సంచలనాత్మకం అవుతాయి. ఆవేశపరంగా కొంత మాట్లాడతారు. రాజ్యమందు ఉన్నటువంటి రవి యోగదాయకంగా ఉన్నారు. ప్రతి వ్యవహారంలోనూ కూడా అనుకూలతలు కనబడుతున్నాయి. ధనపరమైన విషయాలు కూడా కలిసి వస్తాయి. ఇచ్చిపుచ్చుకునే వ్యవహారాల్లో కొంత ప్రశాంతంగా ఆలోచించాలి. సెల్ఫ్ డ్రైవింగ్ని అవాయిడ్ చేయండి. భార్యాభర్తల మధ్యన విభేదాలు తలెత్తేటువంటి ప్రమాదం కనబడుతుంది. జాగ్రత్త వహించాలని ప్రత్యేకంగా చెప్పదగ్గ సూచన. తదుపరి మిథున రాశి వారికి ఈరోజు కొంతవరకు అనుకూలంగా ఉంది. జన్మస్థానమందు ఉన్నటువంటి చంద్రుడు యోగదాయకమే. అయితే 7వ స్థానంలో ఉన్నటువంటి గురుడు చంద్రుడిని చూడడం వల్ల ధనపరమైనటువంటి విషయాలలో కొంత అనుకూలతలు కనబడుతున్నాయి. సమయానికి ఏదో రకంగా చేతికంది మనస్సు ప్రశాంతత లభిస్తుంది. అయితే 7వ స్థానంలో ఉన్నటువంటి కుజుడు 8వ స్థానంలో ఉన్నటువంటి శనైశ్వరుడు యొక్క విషయం మంచిదిగా లేదు. ప్రతి విషయంలోనూ కూడా జాగ్రత్త వహించాలి. సెల్ఫ్ డ్రైవింగ్ని అవాయిడ్ చేయండి. దూర ప్రాంతాలు ప్రయాణం చేయకండి. మాట్లాడే ముందు జాగ్రత్త. ఆవేశపూరితంగా మాట్లాడకండి. ఇబ్బంది పడేటువంటి పరిస్థితులు కనబడుతున్నాయి. ఆలోచించి ముఖ్య నిర్ణయాలు చేసుకోవాలని ప్రత్యేకంగా చెప్పదగ్గ సూచన. తదుపరి కర్కాటక రాశి వారికి ఈరోజు శుభాశుభ మిశ్రమంగా ఉంది. ఆశ్లేష నక్షత్ర జాతకులకు పూర్తి వ్యతిరేకమైనటువంటి రోజు. ఆవేశం వస్తూ ఉంటుంది. కోపం వచ్చేసి ఎదుటి వ్యక్తులతో వాదన పడి ప్రమాదం కనబడుతోంది. జాగ్రత్త వహించండి. ధనపరమైన విషయాలలో కూడా అనుకూలతలు కనబడుతున్నాయి. దూర ప్రాంతాలకు ప్రయాణించే ముందు జాగ్రత్త. 8వ స్థానంలో ఉన్నటువంటి రవి ఇంకా మీకు యోగదాయకంగా లేరు కాబట్టి సూర్య స్తోత్రాన్ని ఆదిత్య హృదయాన్ని చదువుకోండి. జాగ్రత్త వహించండి. ధనపరమైన విషయాల్లో కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. ప్రతి విషయంలోనూ కూడా ఆచితూచి మాట్లాడండి. తొందరలో అనుకూలతలు రాబోతున్నాయి. ఆలోచించి ముఖ్య నిర్ణయాలు చేయాలని ప్రత్యేకంగా చెప్పదగ్గ సూచన. తదుపరి సింహరాశి వారికి ఈరోజు చాలా అనుకూలంగా ఉంది. లాభమందు చంద్రుడు యోగదాయకం. ధనం చేతికందుతుంది. ప్రతి వ్యవహారంలోనూ కూడా అనుకూలతలు కనపడుతున్నాయి. ప్రతి విషయంలోనూ కూడా మీదే పైచేయి అవుతుంది. షష్టమందు శని యోగదాయకం. పంచమంలో ఉన్నటువంటి గురుడు సంపూర్ణ యోగదాయకంగా ఉన్నారు. దూర ప్రాంతాలకు ప్రయాణాలకు ఆలోచించండి. ప్రయాణం చేసేటువంటి పరిస్థితి అనుకూలంగా లేదు. జాగ్రత్త వహించాలి. ధనపరమైన విషయాలలో కూడా జాగ్రత్త వహించాలి. ఆలస్యంగా చేతికందుతుంది. కొంత ఇరిటేషన్ వస్తూ ఉంటుంది. ఆలోచించి ముఖ్య నిర్ణయాలు చేసుకోవాలని ప్రత్యేకంగా చెప్పదగ్గ సూచన. తదుపరి కన్యారాశి వారికి ఈరోజు చాలా ఆనందంగా ఉంటుంది. మనస్సు చాలా ప్రశాంతంగా ఉంటుంది. ఎన్నో రోజులుగా ఎదురు చూస్తున్నటువంటి పని విషయంలో ఒక క్లారిటీ వస్తుంది. దానివల్ల మీరు ఇవ్వవలసిన వాళ్ళకి కానీ మీకు రావాల్సినటువంటి ధనపరమైనటువంటి విషయాల్లో కానీ ఉద్యోగపరమైన విషయాల్లో కానీ అనుకూలతలు కనబడుతున్నాయి. మనస్సు కొంత ప్రశాంతత లభించడం వల్ల కొంత కుటుంబంలో ఆనందకరమైనటువంటి వాతావరణం నెలకొంటుంది. కానీ చతుర్థ కేంద్రమందు ఉన్నటువంటి గురుకుజులు కొంత సామాన్యమైనటువంటి ఫలితాలు ఇస్తున్నారు. జాగ్రత్త వహించండి. 6వ స్థానమందు ఉన్నటువంటి రవి సంపూర్ణమైనటువంటి యోగం. 10వ స్థానంలో ఉన్నటువంటి రాహువు కూడా మిమ్మల్ని యోగించబడుతున్నారు. వారి యొక్క ఆదిత్య హృదయ స్తోత్రాన్ని రాహువు యొక్క స్తోత్రాన్ని కనుక చేస్తే ఇంకా వాళ్ళ అనుకూలత లభించి ధనపరమైన విషయాలలో మీకు శ్రేయస్సు కలుగుతుందని చెప్పదగ్గ సూచన. తదుపరి తులారాశి వారికి ఈరోజు కొంతవరకు అనుకూలంగా ఉంది. భాగ్యస్థానంలో చంద్రుడు సామాన్యమైనటువంటి ఫలితాలు ఇస్తున్నప్పటికీ ఈరోజు అనుకూలమైనటువంటి దిశగా కనపడుతోంది. 3వ స్థానమందు ఉన్నటువంటి కుజుడు యోగదాయకం. గురుడు కూడా యోగదాయకం. కేతువు యోగదాయకం.
శనీశ్వరుడి యొక్క అనుగ్రహం పొందడం కోసం దశరథ గోత్ర శని స్తోత్రాన్ని పారాయణ చేయండి. ఆవేశపడవద్దు, ప్రశాంతంగా ఆలోచించండి, తొందరలో మంచి జరుగుతుంది. మీరు తీసుకునేటువంటి నిర్ణయాలు 1-2 సార్లు ఆలోచించండి. తల్లిదండ్రులతో ఆలోచించండి. విద్యార్థులు మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలి. ప్రతి విషయంలోనూ కూడా పరీక్షా సమయాల్లో చాలా జాగ్రత్తగా లేకపోతే మీ యొక్క అంచనాలు తప్పేటువంటి ప్రమాదం కనబడుతుంది. ఆలోచించి ముఖ్య నిర్ణయాలు చేసుకోవాలని ప్రత్యేకంగా చెప్పదగ్గ సూచన. తదుపరి వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వారికి ఈరోజు శుభాశుభ మిశ్రమంగా ఉంది. ప్రతి విషయంలోనూ కూడా కొంత ఇబ్బందికరమైనటువంటి వాతావరణం కనబడుతోంది. జ్యేష్ఠ నక్షత్ర జాతకులకు పూర్తి వ్యతిరేకమైనటువంటి రోజు. సమస్యలు మిమ్మల్ని వెతుక్కుంటూ వచ్చినట్టుగా ఇబ్బంది పడతారు. ఏంటిలా జరిగింది అని మిమ్మల్ని నలుగురిలోనూ కూడా డిగ్రేడ్ చేసేటువంటి పరిస్థితులు కూడా కనబడుతున్నాయి. చాలా జాగ్రత్తగా ఉండాలి. ధనపరమైన విషయాల్లో కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. ఆచితూచి మాట్లాడండి, ఆవేశపడవద్దు. విద్యార్థులు చాలా జాగ్రత్తగా ఉండాలి. స్నేహితులతో జాగ్రత్తగా ఉండాలి. సెల్ఫ్ డ్రైవింగ్లో జాగ్రత్తగా ఉండాలి. మాట్లాడే ముందు చాలా ఆచితూచి మాట్లాడాలని ప్రత్యేకంగా చెప్పదగ్గ సూచన. తదుపరి ధనుస్సు రాశి. ధనుస్సు రాశి వారికి ఈరోజు కొంతవరకు అనుకూలంగా ఉంది. ఉత్తరాషాఢ నక్షత్ర జాతకులకి, మూలా నక్షత్ర జాతకులకి చాలా అనుకూలంగా ఉంటుంది. పూర్వాషాఢ వాళ్ళకి సామాన్యమైనటువంటి రోజు. ఏది ఏమైనప్పటికీ కూడా 7వ స్థానం ముందు ఉన్నటువంటి చంద్రుడు సానుకూలతలు కనబడుతున్నాయి. పనులు పూర్తి అవుతాయి. మనస్సు ప్రశాంతత లభిస్తుంది. మీరు తీసుకునేటువంటి నిర్ణయం బాగుందని చెప్పి ఎదుటి వ్యక్తులు కూడా మిమ్మల్ని అప్రిషియేట్ చేస్తారు. కానీ జన్మస్థానమందు ఉన్నటువంటి కుజుడు ఏదో మీ మీద తెలియని బరువు ఉండి మొయ్యలేని పరిస్థితిలో ఉన్నట్టు, ఏదో తెలియని బాధ మిమ్మల్ని పీడిస్తున్నట్టుగా బాధపడుతూ ఉంటారు. ద్వితీయమందు శనైశ్వరుడు సువర్ణమూర్తిగా యోగిస్తారు. తృతీయమందు ఉన్నటువంటి రవి సంపూర్ణమైనటువంటి యోగ స్థితిలో ఉన్నారు. కాబట్టి ఆవేశపడకుండా దూరదృష్టితో ఆలోచించి ముందుకు వెళ్ళాలని ప్రత్యేకంగా చెప్పదగ్గ సూచన. తదుపరి మకర రాశి. మకర రాశి వారికి ఈరోజు అనుకూలంగా ఉంది. ఉత్తరాషాఢ నక్షత్ర జాతకులకు చాలా అద్భుతమైనటువంటి రోజు. ధనిష్ఠ నక్షత్ర జాతకులకు కూడా చాలా అనుకూలంగా ఉంటుంది. శ్రవణ నక్షత్ర జాతకులకు సామాన్యమైనటువంటి రోజు. ధనపరమైన విషయాల్లో ఒత్తిడి లభిస్తుంది. అయినా సరే మీకు విముక్తి లభిస్తుంది. జాగ్రత్త వహించండి, ఆవేశపడవద్దు. ప్రతి వ్యవహారంలోనూ కూడా అనుకూలతలు కనబడుతున్నాయి. మీరు తీసుకునేటువంటి నిర్ణయాలు చాలా బాగుంటాయి. ధనపరమైన విషయాల్లో కూడా అనుకూలతలు కనబడుతున్నాయి. ఆలోచించి ముఖ్య నిర్ణయాలు చేసుకోండి. వృద్ధి కనబడుతోంది. ఖచ్చితంగా మీరు విజయాలను సాధించబోతారు. తొందరలో ఆలోచించి ముఖ్య నిర్ణయాలు చేసుకోవాలని ప్రత్యేకంగా చెప్పదగ్గ సూచన. తదుపరి కుంభరాశి. కుంభరాశి వారికి ఈరోజు అనుకూలంగా ఉంది. ధనిష్ఠ నక్షత్ర జాతకులకు చాలా అద్భుతమైనటువంటి రోజు. శతభిష పూర్వాభాద్ర నక్షత్రాలు సామాన్యంగా ఉన్నప్పటికీ పనులు ముందుకు పెడతాయి. మనస్సు కొంత ప్రశాంతత లభిస్తుంది. ఎదురు చూస్తున్నటువంటి పని పూర్తి అయింది అమ్మయ్య అని మనస్సుకు కొంత ప్రశాంతంగా ఉంటుంది. కానీ ఒత్తిడి మాత్రం చాలా అధికంగా ఉంటుంది. మీరు ఏ విధంగా అధిగమించాలో తెలియక తర్జన భర్జన పడతారు. ప్రతి విషయంలోనూ కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. ధనపరమైన విషయాల్లో కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. ఆలోచించి ముఖ్యమైనటువంటి నిర్ణయాలు చేయాలని ప్రత్యేకంగా చెప్పదగ్గ సూచన. తదుపరి మీనరాశి. మీనరాశి వారికి ఈరోజు సామాన్యంగా ఉంది. రేవతి నక్షత్ర జాతకులకు పూర్తి వ్యతిరేకమైనటువంటి రోజు. చాలా జాగ్రత్త వహించండి. కొంత ఇబ్బందులు కనబడుతున్నాయి. తల్లిదండ్రుల ఆరోగ్య విషయంలో జాగ్రత్తగా ఉండాలి. బ్యాంకింగ్ వ్యవహారాల్లో చాలా జాగ్రత్తగా ఉండాలి. మీ యొక్క వ్యక్తిగత విషయాలు బహిర్గతమయ్యి ఇన్కమ్ ట్యాక్స్ రిలేటెడ్గా ఇబ్బందులు పడేటువంటి ప్రమాదం కూడా కనబడుతోంది. జాగ్రత్త వహించండి. ఎవరిని ఎక్కువగా అతిగా నమ్మవద్దు. ధనపరమైన విషయాల్లో కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. ఆలోచించి ముఖ్యమైనటువంటి నిర్ణయాలు తీసుకోండి. తొందరపడవద్దు. తొందరలోనే మీకు గురుబలం కూడా వస్తోంది, వృద్ధి కనబడుతోంది. ఆలోచించి ముఖ్య నిర్ణయాలు చేసుకోవాలని ప్రత్యేకంగా చెప్పదగ్గ సూచన.